ఓకే చూడండమ్మా, మనం సబ్ గ్రూప్స్లో కొసెట్ అంటే ఏంటి, లెఫ్ట్ కొసెట్ అంటే ఏంటి, రైట్ కొసెట్ అంటే ఏంటి, అసలు కొసెట్ అంటే ఏంటి, దీని మీద మనం కొన్ని థియరమ్స్ నేర్చుకుందాం. ఈ కొసెట్ మీద మనకి లెగ్రాంజెస్ థియరం అని వస్తుంది. ఈ లెగ్రాంజెస్ థియరం మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. దానికంటే ముందు ఇంకో 2 థియరమ్స్ ఉంటాయి కాబట్టి దానికంటే ముందు ఈ కొసెట్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. చూడండి, కొసెట్ కొసెట్ అంటే జీ అనేటువంటి ఒక గ్రూప్ ఉందమ్మా. చూడండి, జీ అనేటువంటి ఒక గ్రూప్కి తర్వాత రాసుకుంటా డెఫినేషన్. జీ కామా డాట్ అనేది ఒక గ్రూపు, హెచ్ అనేది ఒక సబ్ గ్రూపు. హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్. జీ అనేది ఏంట్రా, గ్రూపు. ఏ బిలాంగ్స్ టు జీ, ఏ బిలాంగ్స్ టు జీ, దెన్ HA equal to small HA such that H belongs to H, comma A belongs to G. అయితే దాన్ని HAని ఏమంటారంటే లెఫ్ట్ కొసైట్ అంటారు. HAని ఏమంటారా, లెఫ్ట్ కొసైట్, రైట్ కొసైట్ అంటారమ్మా. సారీ, HA అంటే ఎలిమెంట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ కొసైట్ అంటారు. అదే మనకి ఏహెచ్ అయితే దాన్ని ఏమంటారంటే ఏ స్మాల్ హెచ్ సచ్ దట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, స్మాల్ ఏ బిలాంగ్స్ టు జీ. అయితే దీన్నేమో రైట్ కొసెట్ అని, దీన్నేమో లెఫ్ట్ కొసెట్ అని అంటారు. అయితే ఈ రైట్ లెఫ్ట్ కొసెట్స్ అయినటువంటి దాన్ని ఏమంటారంటే కొసెట్ అంటారు. దీన్ని ఏమంటారు, కొసెట్. అంటే లెఫ్ట్ కొసెట్ రైట్ కొసెట్ అయితే దాని 2 ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారా, కొసెట్ అంటారు. సరే, కొసెట్ అంటే చూడండి ఒక నిమిషం. జీ అనేటువంటి ఒక గ్రూప్కి హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ అయ్యి ఉండి ఆ సబ్ గ్రూప్లో ఉన్నటువంటి కండిషన్ హెచ్ఏని రైట్ కొసెట్ అవ్వాలి అంటే లేదా లెఫ్ట్ కొసెట్ అవ్వాలి అంటే ఏ అనేటువంటి ఎలిమెంట్ బిలాంగ్స్ టు జీ అయి ఉండి దాని హెచ్ఏ ఈక్వల్ ఎలా ఉంటే రైట్ కొసెట్ అంటారు. ఏ హెచ్ ఈజ్ ఈక్వల్ ఎలా ఉంటే దాన్ని లెఫ్ట్ కొసెట్ అంటారు. సో ఈ రైట్ లెఫ్ట్ కొసెట్ సాటిస్ఫై చేసినటువంటి సెట్ని ఏమంటారంటే కొసెట్ అంటారు. ఏమంటారు, కొసెట్ అంటారు. సరే, డెఫినేషన్ రాసుకోండి. కొసెట్కి డెఫినేషన్ రాయండి, కొసెట్ డెఫినేషన్ రాయండి. లెట్ హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ. కొసెట్ డెఫినేషన్ రాయనమ్మా. లెట్ హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ and small a belongs to G, and small a belongs to G, then ఇది రాయండి, then HA is equal to small HA set small HA such that small h belongs to H, comma small a belongs to G, set close చేయండి, is called right coset of H in G, is called right coset of H in G, is called right coset of H in G, full stop. And AH is equal to, and AH is equal to set AH such that H belongs to H, comma A belongs to G, is called left coset of H in G, is called left coset of H in G, is called left coset of H in G. Is called left coset of H in G. Okay.
దీని మీద మనం ఒక చిన్న థీరం నేను చెప్తాను, రాసుకో. అయితే ఇక్కడ ప్రొడక్ట్లో అదే నోట్ ఒకటి రాసుకోండి రా. నోట్లో హెచ్ ప్లస్ ఏ హెచ్ ప్లస్ ఏ ఇది ఎడిషన్లో. హెచ్ ప్లస్ ఏ అంటే ఎడిషన్లో, ఓకేనా. ఏ ప్లస్ హెచ్ ప్లస్ ఏ అంటే ఏంటో చూడండి. హెచ్ ప్లస్ ఏ అంటే స్మాల్ హెచ్ ప్లస్ ఏ సచ్ దట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, ఏ బిలాంగ్స్ టు జీ. హెచ్ ప్లస్ ఏ అంటే దీన్ని ఏమంటారు? రైట్ కొసెట్ అంటారు. నోట్. అదే ఏ ప్లస్ హెచ్ అంటే స్మాల్ ఏ ప్లస్ హెచ్ సచ్ దట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, ఏ బిలాంగ్స్ టు జీ ఈజ్ కాల్డ్ ఏమంటారా? లెఫ్ట్ కొసెట్. లెఫ్ట్ సైడ్ ఏ ఉంది కాబట్టి లెఫ్ట్ కొసెట్ అంటారు. అంటే ఎడిషన్లో కానీ మల్టిఫికేషన్లో కానీ ఏ అనేటువంటిది రైట్ సైడ్ ఉంటే రైట్ కొసెట్ సెట్ గ్రూప్కి, సబ్ గ్రూప్కి లెఫ్ట్ సైడ్లో ఉంటేనేమో లెఫ్ట్ కొసెట్, రైట్ సైడ్లో ఉంటేనేమో రైట్ కొసెట్ అంటాడు, ఓకేనా. ఇది కొసెట్ యొక్క డెఫినేషన్. నోట్ అని రాసి అది రాసిసేయండి. ఇప్పుడు తీరం రాయనమ్మా. Let H be a subgroup of G. Let H be a subgroup of G. తీరం రాయాలరా. Let H be a subgroup of G. Let H be a subgroup of G and A belongs to G, then first condition, A belongs to H by implied and implies HA equal to H. Second condition, A belongs to H and implied and implies AH is equal to H. AH is equal to H. Third condition, A belongs to H. Third condition, A belongs to H. That implied and implies AH is equal to H is equal to HA. AH is equal to HA equal to ఇది. ఈ 3 కండిషన్స్ రా, జాగ్రత్తగా చూడమ్మా. హెచ్ అనేటువంటి ఒక సబ్ గ్రూప్ అనుకున్నప్పుడు ఏ బిలాంగ్స్ టు జీ అయితే ఇది కామన్గా ఉంటుంది తీరానికి. ప్రూఫ్ గివెన్ జీ కామా డాట్ ఈజ్ ఏ డాట్ బి ఏ గ్రూప్. గివెన్ జీ కామా డాట్ బి ఏ గ్రూప్. లెట్ H be a subgroup of J. Let H be a subgroup of J. Let H be a subgroup of J. Let H be a subgroup of J. And A belongs to G. ఇది కామన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సపోజ్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అనుకుంటే క్లైమ్ ఏం చెప్పాలి? క్లైమ్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి, అదే కదా. కాన్వర్సలీ సపోజ్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ అని తీసుకుంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాలి. అయితే ఇక్కడ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ అని చెప్పడం అంటే 2 సెట్స్ ఈక్వల్ కావాలి. 2 సెట్స్ ఈక్వల్ కావాలంటే జాగ్రత్తగా చూడండి. అంతకుముందు మనం చెప్పాం ఏ అనేటువంటి సెట్ బి అనేటువంటి సెట్ అనుకుంటే ఈ 2 ఏ ఈక్వల్ టు బి అవ్వాలి అంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి ఆర్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ.
తీరంలో నేనేమి రాయలేదురా, వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక్కటే రాశాను. కామన్గా ఉన్నటువంటి స్టేట్మెంట్ జీ అనేటువంటిది గ్రూపు, హెచ్ అనేది ఒక సబ్ గ్రూపు, ఇది కామన్. అయితే ఏ అనేటువంటి ఒక ఎలిమెంట్ జీలో ఉంది, అంతవరకు ఇచ్చాడు వాడు. ఇది కామన్గా ఉన్నటువంటిది. ఏ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. రెండోది కూడా చూడండి, ఏ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు ఏ హెచ్ ఇస్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. మూడోది ఏంట్రా, ఈ రెండు ఓకే అయినాయి అంటే హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏ హెచ్ అని ప్రూవ్ చేయడం. కాబట్టి ఫస్ట్ది ఒకటి అయిపోతే రెండోది కూడా సేమ్. ఫస్ట్ది ఎలా ప్రూవ్ చేసామో అలా ప్రూవ్ చేస్తారు. అర్థమైందా? జస్ట్ అక్కడ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ దగ్గర హెచ్ఏ బదులు ఏ హెచ్ ఉంటుంది అక్కడ. ఫ్రమ్ 1 నుండి 2 అని చెప్పేసి మూడోది రాస్తారు, అంతేనా? కాబట్టి ఫస్ట్ థీరం ఒకటే, ఫస్ట్ పాయింట్ ఒకటే మనం ప్రూవ్ చేయాల్సింది. ఆ ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేసిన తర్వాత సెకండ్ పాయింట్ ఇందుట్లో సేమ్ ఎలా అయితే చేసామో అలా చేస్తాం. సరే చూడండి రా, లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ఏ అనుకున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి, హెచ్ఏ సబ్సిడరీ ఈక్వల్ టు హెచ్, హెచ్ సబ్సిడరీ ఈక్వల్ టు హెచ్ఏ అని ప్రూవ్ చేస్తే హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ అనేది అవుతుంది. అంటే ఏ సబ్సిడరీ ఈక్వల్ టు బి, బి సబ్సిడరీ ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేయాలి. అయితే లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ఏ అంటే దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ఏ, దెన్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ఏ. బిలాంగ్స్ తీసేసేటప్పుడు స్మాల్ లెటర్ రాస్తాం. స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ సపోజిషన్ అదే కదా, స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అనేది. సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్, హెచ్ బిలాంగ్స్ టు హెచ్, దట్ ఎంప్లాయిస్ హెచ్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు హెచ్. హెచ్ అనేది ఏంటి, సబ్ గ్రూప్. సబ్ గ్రూప్లో ఏం కండిషన్ ఉంటుంది, సిన్స్ బై క్లోజర్ హెచ్ఏ బిలాంగ్స్ టు హెచ్. అంటే అక్కడ చూడండి రా, సపోజిషన్లో ఏ బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు హెచ్, ఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ హెచ్ఏ అనే సెట్లో ఉంటే దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ, స్మాల్ హెచ్ఏ. స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఎందుకంటే సపోజిషన్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి. సో ఏ బిలాంగ్స్ టు హెచ్, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అన్నప్పుడు బై క్లోజర్ ప్రాపర్టీ హెచ్ఏ బిలాంగ్స్ టు ఏమొస్తుందిరా మనకి, హెచ్. సో కాబట్టి ఏమొచ్చింది మనకి, సిన్స్ హెచ్ఏ అంటే ఎంతరా, హెచ్ఏ ఈజ్ ఈక్వల్ ఎంత, ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. మనం ఏం తీసుకున్నాం, దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ఏ అంటే మనకి దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏమొచ్చిందిరా, హెచ్ వచ్చింది. అంటే దట్ ఎంప్లాయిస్ హెచ్ఏ సబ్సిడరీ ఈక్వల్ టు హెచ్, ఇది 1. హెచ్ఏ సబ్సిడరీ ఈక్వల్ టు హెచ్, ఇది 1. ఓకేనా? మనం ఇప్పుడు ఏం చేయాలి, ప్రూవ్ చేయాలి, హెచ్ సబ్సిడరీ ఈక్వల్ టు హెచ్ఏ అని ప్రూవ్ చేయాలి. హెచ్ సబ్సిడరీ ఈక్వల్ టు హెచ్ఏ ప్రూవ్ చేయడం అంటే లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ కామా ఏ బిలాంగ్స్ టు హెచ్ అనుకుంటే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుందా. హెచ్ అనేది ఏంటి అక్కడ, సబ్ గ్రూప్ కాబట్టి. హెచ్ అనేది ఏంటి అక్కడ, సబ్ గ్రూప్ కాబట్టి సబ్ గ్రూప్లో మనకేముంటుందిరా, క్లోజర్ ప్రాపర్టీ ఉంటుందా లేదా, ఇన్వర్స్ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ, ఐడెంటిటీ అన్నీ ఉంటాయి. సో కాబట్టి సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏమొస్తుందిరా, హెచ్. ఎక్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు హెచ్. దాంతో ఏం చేశాను నేను, పోస్ట్ మల్టిఫికేషనా ప్రీ మల్టిఫికేషనా, పోస్ట్ మల్టిఫికేషన్ బై క్లోజర్ బై పోస్ట్ మల్టిఫికేషన్, పోస్ట్ మల్టిఫికేషన్ విత్ ఏ, బోత్ సైడ్స్ అది చేశాను. అప్పుడు ఎక్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంతరా ఈ, అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏం వచ్చింది, హెచ్ఏ. దేర్ ఫోర్ సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ అనుకుంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏం వచ్చింది, హెచ్ఏ వచ్చింది. దేర్ ఫోర్ హెచ్ సబ్సిడరీ ఈక్వల్ టు హెచ్ఏ, ఇది 1 2.
ఫ్రమ్ 1 and 2 HA is equal ఎంతమ్మా H subsidiary equal to HA subsidiary equal to H కాబట్టి ఫ్రమ్ 1 and 2 HA equal to H. ఓకేనా? సేమ్ మీరు కాన్వర్స్లీ సపోజ్ చేయాలి. ఒక్కసారి చూడండి, రెండో కండిషన్ ప్రూవ్ చేయాలన్నా ఇదే. G అనేటువంటిది గ్రూప్ కామన్, H be a సబ్ గ్రూప్ ఆఫ్ G అండ్ A బిలాంగ్స్ టు G. సపోజ్ A బిలాంగ్స్ టు H, అది మనం సెకండ్ కండిషన్ కూడా. లెట్ X బిలాంగ్స్ టు, ఇక్కడ ఏముందిరా HA, కానీ ఇక్కడ ఏం రాయాలి AH రాయాలి. రెండో దానికి ప్రూఫ్ మీరు రాయాలి. HA దగ్గర ఏం రాస్తారా AH రాస్తారు. ఇదే పదంగా HA దగ్గర AH రాసుకుంటే ఇది వచ్చింది. సిమిలర్గా ఇలానే అయితే ఇక్కడ HA దగ్గర ఏం రాయాలి AH రావాలంటే ఏం చేయాలి X ఇంటూ A ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అంటే ఇక్కడ ఏం రాయాలరా A ఇన్వర్స్ ఇంటూ X బిలాంగ్స్ టు H. ఇది ఒక్కటి జాగ్రత్త చూడండి, A ఇన్వర్స్ ఇంటూ X బిలాంగ్స్ టు H. ఇక్కడ పోస్ట్ మల్టిప్లికేషన్ కాస్త ఏం చేయాలి ప్రీ మల్టిప్లికేషన్ అని రాయాలి. బై పోస్ట్ మల్టిప్లికేషన్ విత్ A అన్నప్పుడు ఏం రాయాలి ప్రీ మల్టిప్లికేషన్. అప్పుడు X A ఇన్వర్స్ కాస్త ఏమొచ్చిందిరా A ఇన్వర్స్ ఇంటూ X బిలాంగ్స్ టు H. A ఇన్వర్స్ ఇంటూ X బిలాంగ్స్ టు H అంటే A ఇంటూ A ఇన్వర్స్ ఇంటూ X బిలాంగ్స్ టు AH ప్రీ మల్టిప్లికేషన్. అది సేమ్ అలానే జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా, HA అన్న దగ్గర AH రాస్తారు. ఇక్కడ ఎంతవరకు ఓకే, ఇక్కడ ఒక్కటే మారాలి. X ఇంటూ A ఇన్వర్స్ కాస్త ఏమైంది A ఇన్వర్స్ ఇంటూ X బిలాంగ్స్ టు H అవ్వాలి. A ఇన్వర్స్ ఇంటూ X కాస్త ప్రీ మల్టిప్లికేషన్ విత్ A రాసామనుకోండి A ఇంటూ A ఇన్వర్స్ ఇంటూ X బిలాంగ్స్ టు AH బై ప్రీ మల్టిప్లికేషన్. కాబట్టి దట్ X బిలాంగ్స్ టు AH సిమిలర్లీ అని రాస్తారు. ఫ్రమ్ 1 and 2 రాస్తారు. AH ఈజ్ ఈక్వల్ టు HA ఏది సపోజిషన్లో. ఓకే, కాన్వర్స్ పార్ట్ రాయాలి కదా. ఫస్ట్ కండిషన్ అయిపోలంగా conversely suppose HA equal to H, claim ఏం వేయాలరా A belongs to H, claim A belongs to H. Since A belongs to G, E is identity element in G. ఇక్కడ చూడండిరా A belongs to G, E is the identity element in G అన్నాం. E is identity element in G అంటే G అనేది ఏంటమ్మా ఇక్కడ గ్రూప్. G అనేటువంటి ఒక గ్రూప్కి A అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఈ A అనేటువంటి ఒక ఎలిమెంట్లో సిన్స్ A బిలాంగ్స్ టు G, E is the identity element in G. H అనేది ఏంటి అక్కడ సబ్ గ్రూప్. సబ్ గ్రూప్లో E కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది కదా. Gలో యొక్క ఐడెంటిటీ ఎలిమెంట్ E అయితే సబ్ గ్రూప్ ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా E అవుతుంది. ఎందుకని ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఆఫ్ ది గ్రూప్ అండ్ సబ్ గ్రూప్ ఆర్ సేమ్ అని మనం ప్రూవ్ చేసాం. సో కాబట్టి దట్ ఎంప్లాయిస్ E బిలాంగ్స్ టు ఏం రాసుకోవచ్చురా H అని రాసుకోవచ్చు. E బిలాంగ్స్ టు H అని రాసుకోవచ్చు. నౌ A ఈక్వల్ టు ఏ రాసుకుంటాం EA. నౌ A ఈక్వల్ టు EA దట్ ఈజ్ బిలాంగ్స్ టు దట్ బిలాంగ్స్ టు ఏం వస్తారా HA. E ఇంటూ A బిలాంగ్స్ టు ఏం వస్తుంది ఇక్కడ HA. అంటే ఇక్కడ దట్ ఎంప్లాయిస్ A బిలాంగ్స్ టు HA. దట్ ఎంప్లాయిస్ A బిలాంగ్స్ టు H. ఎందుకని సిన్స్ HA ఈక్వల్ టు H కాబట్టి. కాన్వర్స్ పార్ట్ సింపుల్. ఒకసారి చూడండి మళ్ళా. కాన్వర్స్లీ సపోజ్
హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ తీసుకున్నాం. క్లైమ్ ఏ బిలాంగ్స్ టు ఏం చెప్పాలరా, హెచ్ అని చెప్పాలి. అంటే ఏ అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఉందిరా, అసలు గ్రూప్లో ఉంది. ఆ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్ సబ్ గ్రూప్లో కూడా ఉంటుందని ప్రూవ్ చేయాలి. అయితే గ్రూప్లో ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్కి ఒక ఐడెంటిటీ కండిషన్ కూడా ఉంటుంది. ఆ ఐడెంటిటీ అంటే ఏ ఇంటూ ఈ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఏ అయ్యి ఉండాలి. అప్పుడు నువ్వు ఏ ఈక్వల్ టు ఏం రాస్తావు, ఈ ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ అన్నప్పుడు ఈ అనేటువంటి ఎలిమెంట్ గ్రూప్లో ఉంటుంది, సబ్ గ్రూప్లో ఉంటుంది. గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటే సబ్ గ్రూప్లో కూడా అదే ఐడెంటిటీ ఎలిమెంట్. కాబట్టి ఈ బిలాంగ్స్ టు హెచ్. నౌ ఏ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ. ఈ అంటే హెచ్, ఏ అంటే లెఫ్ట్, కాబట్టి దట్ బిలాంగ్స్ టు హెచ్ఏ. ఏ బిలాంగ్స్ టు హెచ్ఏ. హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకున్నాం, హెచ్, కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఇది మనం చేయాల్సినటువంటి ఫస్ట్ కండిషన్ ప్రూఫ్. అర్థమైందా? ఫస్ట్ కండిషన్ ప్రూఫ్ అది. సెకండ్ కండిషన్కి ఏం చేయాలని చెప్పాను, మీరే రాయాలి. ఇందాక చెప్పాను నేను, ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే, దట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే మనం ఏం చెప్పాలరా, ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఇందాక చేసిన దగ్గర హెచ్ఏ దగ్గర ఏహెచ్ రాయండి, అంతా ఓకే అని చెప్పాను. ఒక ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఏమని, అక్కడ హెచ్ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అని వచ్చింది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఇందాక రాసుకున్నటువంటి థీరంలో చెప్పా. సెకండ్ కండిషన్ ఏంటి, ఇదే రాసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఎక్స్ ఇంటూ హెచ్, ఏ ఇన్వర్స్ ఇంటూ హెచ్. అప్పుడు ఎక్స్ ఏ ఇన్వర్స్ కాస్త ఏం రాయాలరా, ఏ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ పోస్ట్ మల్టిప్లికేషన్ కాస్త ఏం రాయాలి, ప్రీ మల్టిప్లికేషన్. అంటే అప్పుడు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్. అప్పుడు ఏహెచ్ వచ్చింది. సిమిలర్లీ అని రాసుకుంటారు. సేమ్ మళ్ళీ ఇక్కడ కాన్వర్స్లీ సపోజ్ ఏం రాయాలి, ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, క్లైమ్ ఏ బిలాంగ్స్ టు హెచ్. సేమ్ ఇది అంతా యాజ్ ఇట్ ఈస్. కాకపోతే ఇక్కడ ఏ రాయాలరా, నౌ ఏ ఈక్వల్ టు ఈఏ కాస్త ఏం రాస్తారు, ఏఈ రాస్తారు. ఏఈ రాస్తారు. ఏఈ రాసినప్పుడు ఏహెచ్ వచ్చింది. ఏఈ ఈక్వల్ టు ఈఏ ఈక్వల్ టు ఏ అన్నప్పుడు ఈఏ కాస్త ఏ రాస్తారా, ఏఈ. సేమ్ ఇది. సో రెండో కండిషన్ ప్రూఫ్ అయిపోయింది. ఆ తర్వాత మీరు మూడో దాన్ని ఏం చేయాలి, ఫ్రమ్ 1 and 2 అని డైరెక్ట్గా రాసేసేయండి. ఫ్రమ్ 1 కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఏ బిలాంగ్స్ టు హెచ్, ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ అని మనం ప్రూవ్ చేస్తాం. ఓకేనా? అది. సో ఇంతటితో మనకు ఆ తీరం అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇంకొక తీరం చెప్తాను, దీంతో మనం ఈ క్లాస్ ఆపుదాం. చెప్పగా 2 థియరమ్స్ కంటే ఎక్కువ చెప్పనని మీరు ఆ 2 థియరమ్స్ని కొంచెం జాగ్రత్తగా నీట్గా నేర్చుకోవాలి. ఏ రోజు ఆ రోజు నేర్చుకోకపోయినా చూసినప్పుడు నేర్చుకోండి. చూడకపోతే మనం చేసేది ఏం లేదనుకో. రాయనమ్మా, theorem రాయండి. Let H be a subgroup of G and let H be a subgroup of, let H be a subgroup of a group G and A comma B belongs to G, A comma B belongs to G, then first condition, A belongs to then first condition HA equal to HB. That implies A into B inverse belongs to H. A into B inverse belongs to H. Second condition, AH is equal to BH. That implies
A inverse into B belongs to H. A inverse into B belongs to H అని ప్రూవ్ చేయాలి. చూడండి, రెండు కండిషన్లు ఇచ్చాడు. ఈ రెండు కండిషన్లు మనం ఏమి ఇచ్చాడు? కామన్గా ప్రూఫ్ గివెన్ G comma dot BA group. Given G comma dot BA group, let H be a subgroup of G. Let H be a subgroup of G. Since A comma B belongs to G. Since A comma B belongs to G. Okay na? Suppose HA equal to HB అనుకుంటే క్లైమ్ ఏ రాయాలి? A ఇంటూ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏమని రాయాలరా? బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. A ఇంటూ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. అయితే దీనికంటే ముందు చూడండిరా, హెచ్ అనేది ఏంటి ఇక్కడ? సబ్ గ్రూప్. లెట్ A comma B belongs to H. Let A comma B belongs to H. That implies A into B inverse belongs to H. Since H అనేది సబ్ గ్రూప్ కాబట్టి, సబ్ గ్రూప్స్లో మనం చెప్పాను చూడండిరా, A comma B belongs to H అయితే A into B inverse belongs to H అని. ఎప్పుడు సబ్ గ్రూప్ యొక్క కండిషన్లు ప్రూవ్ చేసేటప్పుడు నెసెసరీ అండ్ సఫిషియెంట్ దగ్గర ప్రూవ్ చేసాం. హెచ్ సబ్ గ్రూప్ అయితే ఏబీ బిలాంగ్స్ టు హెచ్ అని, హెచ్ సబ్ గ్రూప్ అయితే ఏ అండ్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని, ఇవన్నీ మనం ప్రూవ్ చేసాం. కాబట్టి ఆ స్టేట్మెంట్ తీసుకుందాం. సపోజ్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అని తీసుకుంటే మనకేం రావాలి? క్లైమ్ ఏ అండ్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏం రావాలరా? హెచ్ అని రావాలి. ఏ అండ్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని కదా రావాలి ఇప్పుడు మనకి క్లైమ్. దట్ ఎంప్లాయిస్ హెచ్ ఇంటూ ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఇంటూ హెచ్బి ఇంటూ బి ఇన్వర్స్. బోత్ సైడ్స్ ఏం చేశాను నేను? బై పోస్ట్ మల్టిప్లికేషన్ with B inverse. By forced multiplication with B inverse, and that implies H into B inverse is equal to H into B inverse antra E. సరే ఓకే. హెచ్ ఇంటూ ఏం చేస్తున్నారా? బి ఇంటూ బి ఇన్వర్స్. ఇక్కడ హెచ్ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ బి ఇంటూ బి ఇన్వర్స్. బి ఇంటూ బి ఇన్వర్స్ అంటే ఎంతరా? ఈ. అది మనకు తెలుసు. అప్పుడు హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఏ అండ్ బి ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్. దట్ ఎంప్లాయిస్ ఏ అండ్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. అప్పుడు హెచ్ఏ ఈక్వల్ హెచ్ అయితే దట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అని మనం ఇందాక ప్రూవ్ చేసాం. ప్రీవియస్ థియరం అదే కదా. ఎందుకని బ్రాకెట్లు ఇక్కడ రాస్తున్నాను. హెచ్ఏ ఈజ్ ఈక్వల్ హెచ్ అయితే దట్ ఎంప్లాయిస్ ఏ బిలాంగ్స్ టు హెచ్. అలాగే ఉందిగా, హెచ్ఏ ఈక్వల్ హెచ్ అయితే ఏ బిలాంగ్స్ టు హెచ్. ఒకసారి చూడండి ఏం చేసామరా? లాస్ట్ థియరం యొక్క ప్రూఫ్లో ఏదైతే కండిషన్స్ ఇక్కడ గ్రూప్ అన్నాడు, ఏబీ కామా బి బిలాంగ్స్ టు జీ అన్నాడు, హెచ్ అనేది సబ్ గ్రూప్ అన్నాడు. సబ్ గ్రూప్లో ఆల్రెడీ లాస్ట్ థియరంలో ప్రీవియస్ థియరమ్స్లో సబ్ గ్రూప్ అయినప్పుడు ఏబీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేసాం. లేదా సబ్ గ్రూప్ అయితే ఏబీ బిలాంగ్స్ టు హెచ్ అని చేసాం.
ఈ 2-3 థియరమ్స్ చేసాం అక్కడ నెససరీ సఫిషియెంట్. సరే హెచ్ఏ ఈక్వల్ హెచ్బి తీసుకోండి, మనకి ఏం రావాలి, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని రావాలి. సరే హెచ్ఏ ఈక్వల్ హెచ్బి తీసుకొని బోత్ సైడ్స్ బి అనేది గ్రూప్లో ఉంది కాబట్టి బి ఇన్వర్స్ కూడా ఉంటుంది. కాబట్టి బి ఇన్వర్స్ చేత బోత్ సైడ్స్ పోస్ట్ మల్టిప్లికేషన్ చేశా. పోస్ట్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు హెచ్ అనేది జి అనేది గ్రూప్స్ కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అసోసియేటివ్ రాస్తే బి ఇంటూ బి ఇన్వర్స్ ఎంత, ఈ. అప్పుడు హెచ్ ఇంటూ ఏ బి ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్. ఇప్పుడు ప్రీవియస్ థియరం లాస్ట్ ఇప్పుడే జస్ట్ చెప్పాను, ఈ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ అయితే ఏ బిలాంగ్స్ టు హెచ్ అని మనమే ప్రూవ్ చేసాం. అంటే ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అంటే అప్పుడు ఇది హెచ్ఏ ఈక్వల్ హెచ్ లాగా ఉంది కాబట్టి ఏ ప్లేస్లో ఏముందిరా, ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఓకే, కాన్వర్స్లీ సపోజ్ బదులు ఏం చేస్తా అంటే బోత్ సైడ్స్ 2 సైడ్ యారో మార్క్ పెట్టాను, ఇదే 2 సైడ్స్ యారో మార్క్ పెడితే ఇదే. కాబట్టి ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏంట్రా, సెకండ్ కండిషన్ ఏంటి, సపోజ్ సెకండ్ కండిషన్ సపోజ్ AH is equal to BH. That implies A inverse into AH is equal to A inverse into BH. That implies A inverse into AH is equal to A inverse into BH. That implies A inverse into A and E. EH is equal to A inverse into BH. That implies H is equal to A inverse into BH. That implies A inverse into B belongs to H. అంతే, సేమ్ ఇప్పుడు ఫస్ట్ది ఏదైతే ప్రూఫ్ ఉందో అదే. కాకపోతే ఇక్కడ ఏం చేసావురా, ప్రీ మల్టిప్లికేషన్. ఇదేంటి, ప్రీ మల్టిప్లికేషన్ విత్ ఏ ఇన్వర్స్. ఇక్కడ క్లోజర్ అంటే అసోసియేటివ్ రాసా, ఐడెంటిటీ రాసా. ఇంతకుముందు ప్రీవియస్ థియరంలో ఏం చేసినాం, హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏహెచ్ అయితే ఏ బిలాంగ్స్ టు హెచ్ అలా. సో కాబట్టి దీనికి కూడా బోత్ సైడ్స్ 2 సైడ్స్ యారో మార్కులు పెట్టేస్తే అయిపోతుంది. కాన్వర్స్లీ అంటే రివర్స్ పార్ట్ కూడా అయిపోతుంది. ఇది మనకి ఉన్నటువంటిది. ఓకేనా, దీంతో మనకి ఈ క్లాస్కి సంబంధించినటువంటి 2 థియరమ్స్ చెప్పాను. అందుట్లో ఒక డెఫినేషన్ కూడా చెప్పాను. లెఫ్ట్ కొసెట్ అంటే ఏంటి, రైట్ కొసెట్ అంటే ఏంటి డెఫినేషన్ కూడా చెప్పాను. ఓకేనా, దీని తర్వాత మనకి నెక్స్ట్ క్లాస్లో ఇంకో 2 థియరమ్స్, అందుట్లో మెయిన్గా లాగ్రాంజ్ థియరం అనేది నెక్స్ట్ క్లాస్కి వస్తుంది. కాబట్టి మీరు ఈ 2 థియరమ్స్ జాగ్రత్తగా నేర్చుకోండి.